మన దేశంలో వానలకేం తక్కువ లేదు. కుంభవృష్టిగా వర్షాలు పడతాయి. కానీ ఆ వర్షాలు పడిన కొద్ది నెలల్లోనే మనకు నదులు ఎందుకు ఎండిపోతున్నాయి? పచ్చగా ఉండాల్సిన పొలాలు ఎడారుల్లా ఎందుకు మారుతున్నాయి? కారణం ఏంటంటే ఆ వర్షపు నీటిని భూమిలో నిలబెట్టే చెట్లు, అడవులు కనుమరుగైపోవడమే. చెట్లు లేకపోతే వాన నీరు వరదలా కొట్టుకుపోతుంది. అదే చెట్లు ఉంటే ఆ నీరు మెల్లగా భూమిలోకి ఇంకి నదులను ప్రాణంతో ఉంచుతుంది. అసలు నదులు అంతరించిపోతున్న ఈ కాలంలో రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న వేళ సద్గురు గారు ప్రారంభించిన కావేరీ కాలింగ్ అనే ఒక అద్భుతమైన ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను మార్పులు తీసుకొస్తోంది. ద మెకానిక్స్ అండ్ ది ఏషియంట్ విజ్డమ్. అసలు అడవి ఎలా పనిచేస్తుందో తెలుసా? అదొక పెద్ద స్పాంజ్ లాంటిది. వర్షం పడినప్పుడు చెట్లు ఆ నీటిని ఒడిసి పడతాయి. వాటి వేర్లు ఆ నీటిని భూమిలోకి పంపుతాయి. మట్టి ఆ నీటిని దాచుకుంటుంది. అందుకే అడవుల్లో నదులు ఏడాది పొడవునా పారుతూనే ఉంటాయి. కానీ ఈ రోజుల్లో మన వ్యవసాయం ఎలా మారిపోయిందంటే లాభాల కోసం అన్ని నరికేసి ఒకే రకమైన పంట వేస్తున్నాం. దీని వల్ల రైతుకు ఆదాయం తక్కువ, రిస్క్ ఎక్కువ. నిజానికి ఇది కొత్తగా కనిపెట్టిన సైన్స్ కాదు. 1000 ఏళ్ల క్రితమే మన తాత ముత్తాతలు ఆచరించిన పద్ధతి. చెట్లు, పశువులు, ప్రకృతి ఇవన్నీ కలిస్తేనే నిజమైన వ్యవసాయం అని వాళ్లకు తెలుసు. కానీ మనం ఆ నిజాన్ని మర్చిపోయాం. సరిగ్గా ఇక్కడే సద్గురు గారు ఒక అద్భుతమైన ఆలోచన చెప్పారు. కేవలం పర్యావరణం బాగుండాలంటే ఎవరు వినరు. పర్యావరణంతో పాటు రైతు జేబులో డబ్బులు కూడా పడాలి. అప్పుడే ఈ భూమి బాగుపడుతుంది అని ఆయన అన్నారు. దానికి పరిష్కారమే వ్యవసాయం మానేయకండి. ఆ వ్యవసాయంలో చెట్లను కలపండి. పండ్ల తోటలు, కొబ్బరి, అరటి, మిరియాలు, పసుపు ఇలా రకరకాల పంటలను చెట్లతో పాటు పెంచడం. ఇలా చేసిన ఒక రైతు జీవితం ఎలా మారిందో మీరే చూడండి. వల్లువన్ అనే రైతు ఈ పద్ధతిని మొదలు పెట్టాడు. ఒకప్పుడు తన పొలంలో ఒకే పంట వేసేవాడు. ఇప్పుడు ఏకంగా 14 రకాల పంటలు పండిస్తున్నాడు. కొబ్బరి పాడైతే జాపత్రి ఆదుకుంటుంది, జాపత్రి పాడైతే అరటి ఆదుకుంటుంది. అంటే రైతుకు ఒక ఇన్కమ్ సేఫ్టీ నెట్ దొరికింది. ఒక పంట పోయినా ఇంకోటి లాభాలు ఇస్తుంది. రిస్క్ తగ్గింది, ఆదాయం పెరిగింది. ఇందులో వాడిన సీక్రెట్ ఏంటంటే చెట్ల ఆకులు వ్యర్థాలతో మల్చింగ్ చేయడం, అలాగే ఇంకుడు గుంతలు తీయడం. దీని వల్ల పొలం ఒక స్పాంజ్ లా మారిపోయి నీటిని దాచుకోవడం మొదలు పెట్టింది. దీని రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? చుట్టుపక్కల పొలాల్లో 1000 అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు రాలేదు. వరుసగా 2 ఏళ్ల పాటు చుక్క వర్షం పడలేదు. పక్క పొలాలన్నీ ఎండిపోయాయి. కానీ చెట్లు నాటిన ఈ రైతు పొలం మాత్రం ఎండిపోలేదు. ఆ చెట్లు, ఆ మట్టి దాచుకున్న నీటితో ఆ పొలం పచ్చగా బతికింది. ఇంకో అద్భుతం ఏంటంటే ఒకప్పుడు వాడిన నీటిలో కేవలం 10% నీటితోనే ఇప్పుడు అంతకంటే అద్భుతమైన దిగుబడి వస్తోంది. ఈ అద్భుతాన్ని నమ్మి కావేరీ కాలింగ్ ప్రాజెక్టులో ఇప్పటికే 2,50,000 మందికి పైగా రైతులు భాగస్వాములయ్యారు. ఇప్పటి వరకు 13,40,00,000 చెట్లు నాటారు. కానీ ఇది కేవలం 10% మాత్రమే. కావేరీ నది పరివాహక ప్రాంతాన్ని కాపాడటానికి 242 కోట్ల చెట్లను నాటాలన్నది ఈ ప్రాజెక్ట్ అసలైన లక్ష్యం. ఆ రైతు అన్న మాటలు అక్షర సత్యాలు. వాతావరణ మార్పులకు, కరువుకు సరైన సమాధానం ఈ చెట్లతో కూడిన వ్యవసాయమే. మనం బతకాలంటే నీరు కావాలి. ఆ నీరు నిలవాలంటే మట్టి ఆరోగ్యంగా ఉండాలి. మట్టి బాగుండాలంటే చెట్లు ఉండాలి. రైతు సంతోషంగా ఉంటేనే మన దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మరి ఈ కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్ మరియు చెట్ల వ్యవసాయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు కూడా మట్టిని, పర్యావరణాన్ని కాపాడాలి అనుకుంటే కామెంట్స్ లో సేవ్ సాయిల్ అని టైప్ చేయండి. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.